వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవికుమార్ అహ్మదాబాద్ నుంచి. శ్రావణ మాసం వచ్చిందంటే మొదలు బంబోల్ యాత్ర, కాశీ బోల్బం యాత్ర, కాశీ కావడి యాత్ర అహ్మదాబాద్ వలసలో గత 4 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏట 5వ ఏట అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బొంబోల్ యాత్ర, బోల్బం యాత్ర ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని ఆ నిర్వాహకుల్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బోల్బం కావడి యాత్ర నార్త్ ఇండియాలోనే చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అయితే నార్త్ ఇండియా నుంచి ఇక్కడ సెటిలర్గా ఉన్నటువంటి మార్వాడి వ్యక్తిమంతా ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కావడి యాత్ర ఏ విధంగా నిర్వహిస్తారు, అసలు నార్త్ ఇండియాలోనే ఎందుకు ప్రత్యేకత? ఈ కావడి యాత్ర ఇది అంతకుముందు భగవాన్ పరశురామ్ గారు మోస దేశం అవుతుంది, అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది శ్రావణ మాసంలో చేస్తారే, ఈ శివాలయానికి అభిషేకం చేస్తారు, ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. అక్కడ దగ్గర ఉన్న నది చెడు అక్కడ నుంచి నీళ్ళు పోసుకొని నడుచుకొని వెళ్ళి శివాలయం ఇది అంత పుణ్యమైంది. మనం ఒకసారి చేస్తే ఇది మనం ఎన్నో చేసినట్టే అంత మనకి బలం వస్తుంది. చాలా పుణ్యమైంది. ఇది చేసినప్పుడు చుట్టుపక్కల వాతావరణం, చుట్టుపక్కల భూమి అంత శుద్ధి అయిపోద్ది. ఈ కావడి యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారు? కావడి యాత్ర ఇతర నదీ చెరువు ఇది శివాలయంకి లాస్ట్ మనకి శివాలయంకి వెళ్ళి ఈశ్వరు శివాలయం అభిషేకం చేయాలి. శివలింగం మీద మన నది అయిన మన శివుడు గుడి మీద అభిషేకం చేస్తాం. ఓం నమ శివాయ. హిందూ బంధువులందరూ ఐక్యతతో చేస్తున్నాం. హిందూ బంధువులందరూ ఐక్యతగా ఉండాలని ఈ కాశీ కావడి అనేది గతంలో పరశురామ యాత్ర స్వామి చేశారు. యాత్ర ఒక 1000-2000 సంవత్సరాల ముందు దాన్ని చేస్తే భారతదేశం మొత్తం మీద ఈ కాశీ కావడి అనేది జరుగుతుంది. దాని కారణంగా మనం కూడా మన ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రలో మనం చేయాలని కృతజ్ఞతతో 5 సంవత్సరాలు బట్టి ఈ రోజుతో చేస్తున్నాం. అందరికీ శుభపరిణామం జరగాలని అందరూ తిరిగి చేసి ఈ గంగా జలాన్ని తీసుకెళ్ళి స్వామిని అభిషేకం చేస్తే ఆ ఊరికి, గ్రామానికి, మనకి అందరికీ మంచి జరగాలని ఆలోచనతో హిందూ సంఘాల ఐక్యతతో హిందువులందరూ ఐక్యతగా ఉండాలని, ఈ భక్తి భావాలతో చేయాలని ఈ ఆలోచనతో ఈ కాశీ కావడి అనేది మనస్ఫూర్తిగా అందరూ అంగీకరించేసి చేయడం జరుగుతుంది అనమాట. అందరికీ సురక్ష కోసం, అందరికీ మంచి జరగాలని, అందరూ హిందువులందరూ కూడా ఇదే బాటలో జరిగి ఇదో ఐక్యతో నడవాలని, అందరూ ఇది కొనసాగాలని మా యొక్క ఆలోచన కూడా ఉన్నాం. అలాగే ఇది ఇంకా విస్తరించాలని, ఇంకా ముందుకెళ్ళాలని మేము ఈ ఆలోచనతో మేము గత 5 సంవత్సరాలతో చేస్తూ వస్తున్నాం. ఈ రోజుకి సస్యమలంగా ఈ కార్యక్రమం ఉంది, కొనసాగుతుంది. చెప్పండి, ఈ కావడి యాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఏ విధంగా ఈ నిధి నిబంధనలు? ఓం నమ శివాయ. ఇది నార్త్ ఇండియాలోనే ఇది శ్రావణోత్సవం చేస్తారు. మన ఏరియాలో అయితే దీన్ని కార్తీక మాసం చేస్తారు, కానీ ఇక్కడ మన హిందువులు ఎవరు దీనికి పూనుకోవడం లేదు. ఇది 4 సంవత్సరాలు ఇప్పుడు అయ్యి ఇది 5వ సంవత్సరం పెట్టి మేము ఆంధ్రప్రదేశ్లో మారోడులు నేను కలిపి కంబైన్డ్గా చేస్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో కార్తీక మాసం కూడాను మన కార్తీక మాసం కూడా చేద్దామని తలంతోనే ముందుకు వెళ్తున్నాను. ఇది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని మన గేట్ దగ్గర దుర్గాదేవి ఆలయం శివాలయం నుండి అలాగే మెయిన్ రోడ్లో ఉన్న అమ్మవారి కోవిలి వెనక ఉన్న శివాలయానికి అభిషేకం చేస్తాం. అక్కడి నుంచి వచ్చిన నీరు, అక్కడి నుంచి తెచ్చిన నీరు గంగాజలాన్ని తెచ్చి ఇక్కడ అభిషేకం చేస్తాం. ఇది ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తిరుగుతాం. ఇది నెక్స్ట్ కార్తీక మాసంలో చేస్తామని మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఇదే మొదటి సంవత్సరం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఊరికి, గ్రామానికి, దేశానికి మంచి జరుగుతుంది ఒక మంచి నమ్మకంతో పెద్దలందరూ పూనుకున్నారు. అందులో నా వంతు భాగంగా నేను కూడా పూనుకోవడం జరిగింది. మంచి జరగాలని సర్వే చేసుకున్న బాగుంది. ఈ కావిడిలో ఓం నమ శివాయ. ఈ కావిడిలో మనకు ఉండేది గంగాజలం. మనకి శ్రీ విజయ భవాని ఆలయం ఉన్నటువంటి ప్రశాంత్ నగర్లో ఉన్న ఆలయం దగ్గర నుంచి శివాలయంలో అక్కడ అభిషేకాలు చేసి అందరి చేత కూడా పూజలు చేయించి ఆ గంగాజలాన్ని మన ఆమదాల వలస
పుర వీధుల్లో మన యొక్క శ్రీ పాలపాలెం తల్లి దగ్గర ఉన్నటువంటి శివాలయానికి ఈ గంగా జలాన్ని తీసుకొచ్చి, ఈ పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి పెద్దలు నిర్ణయించారు. అలాగే మరి కాశీలో ఉత్తరాదిలో ప్రతి సంవత్సరం కూడా ఈ కావడి యాత్ర చేస్తారు. అలాగే మన ప్రాంతంలో కూడా ఎక్కువగా మరి కార్తీక మాసంలో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా మన వాళ్ళు గత 4 సంవత్సరాలు, ఈ సంవత్సరం 5వ సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి, అలాగే స్వామివారికి కూడా ఇష్టమని చెప్పేసి మరి పెద్దల నిర్ణయం ప్రకారంగానే ఈ యొక్క గంగాజలాన్ని తీసుకొచ్చి మన అభిషేకాలు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మన హిందువులు అందరం కూడా మన ఆమదాల వలసలో కాదు, మన శ్రీకాకుళం, విశాఖపట్నం, అలాగే ఉత్తరాంధ్ర కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ, దక్షిణాది రాష్ట్రాలు, మన భారతదేశం మొత్తం సుభిష్టంగా ఉండాలంటే శివాభిషేకం చేసి స్వామివారిని శాంతిపరిస్తే మన భారతదేశం అంతా సుభిష్టంగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రజల సమక్షంలో కోరుకుంటూ ఉన్నాం. ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి శివాలయం వద్ద నుంచి కావడి యాత్ర, ఈ కావడి ఏదైతే ఉందో ఈ కావడిలో ప్రత్యేకంగా కాశీ నుంచి తీసుకువచ్చిన కాశీ గంగను, ఆ జలాన్ని స్వామివారికి అభిషేకించి ఆ జలాన్ని కావడిలో ఉన్న చెంబుల్లో నిక్షేపం చేసి మొత్తం ఆమదాల వరుసలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కలిపి ఈ కావడి రూపంలో ఈ గంగా జలాన్ని మోసుకొని పుర వీధుల్లో ఊరేగింపుగా వస్తూ కావడి యాత్ర చేసి దగ్గరలో ఉన్నటువంటి పాలకొలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి శివునికి ఆ గంగా జలంతో అభిషేకం చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే ముగిస్తారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియమం ఏమిటి అంటే, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి నదుల నుంచి గంగను తీసుకొని వచ్చి ఆ గంగను దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు ఏదైతే శివక్షేత్రాలు ఉన్నాయో ఆ శివక్షేత్రాలకు వెళ్ళి శివునికి అభిషేకం చేయడం అనేది ఈ కాశీ కావడి యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ఇక్కడ ఆమదాల వలసలో దగ్గరలో ఉన్నటువంటి నదులు ఏమీ లేకపోవడం వల్ల ఈ ప్రజలు ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారి భక్తులు ఒక శివాలయం ఎంచుకొని ఆ శివాలయం నుంచి దగ్గరలో 3-4 కిలోమీటర్లో ఉన్న ఇంకో శివాలయాన్ని ఎంచుకొని ఆ శివాలయంలో గంగా జలాన్ని అభిషేకించి ఆ జలాన్ని తీసుకొని ఆ కావడి యాత్రను చేసి దగ్గరలో ఉన్న మరో శివాలయానికి వెళ్ళి ఆ అభిషేకం చేసి అక్కడతో ఈ కాశీ కావడి యాత్రని ముగిస్తారు. అయితే ఈ కాశీ కావడి యాత్ర వల్ల హిందూ ధర్మం అనేది వర్ధిల్లుతుంది అనే ప్రగాఢ విశ్వాసం అయితే వాళ్ళు మనం చూస్తున్నాం. ఇలాంటి మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఆ రవికుమార్, RTV అహ్మదాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.